సంవత్సరాలలో మళ్ళా ఎన్నికలకి పోయే లోపు తప్పకుండా మా పాత బెంచ్ మార్క్నైతే క్రాస్ చేస్తాం. రైట్. అది ఇంకొక విషయం పొలిటికల్గా వచ్చేటప్పటికి ఇటీవల కాలంలో మిమ్మల్ని మీ మీద వార్తా కథనాలు ఒకటి రెండు పత్రికలు మీడియా సంస్థలు టార్గెట్ చేస్తున్నాయి. అంటే మీరు గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం వల్ల లేకుంటే ఏమైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఆ రకమైనటువంటి టార్గెట్ గురయ్యారు? వాళ్ళకి నా మీద లవ్ ఎక్కువ. ఎందుకంటే గౌరవ ఎంఐయుడి మాజీ మంత్రి వర్యులు 2-3 వేదికల మీద చెప్పారు. అంటే ఎదురుపడ్డప్పుడు క్లోజ్గానే ఉంటాం. సరే వారొక పార్టీలో ఉన్నారు, ఇవాళ నేను ఒక పార్టీలో ఉన్నా. వారు ఆనాడు మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి, ఇవాళ నేను మంత్రిగా ఉన్నాను. అంటే ఈ పదవులు ఇవి శాశ్వతం కాదు. వారు అన్నట్లు శ్రీనివాసరెడ్డి మీ మంత్రి రెవెన్యూ మంత్రి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంది. ముందు మీ రెవెన్యూ మంత్రి ఇల్లు, మీ రెవెన్యూ మంత్రి తమ్ముడి ఇల్లు కొట్టిన తర్వాత మిగతా వాళ్ళతో కొట్టండి అంటే నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. మా అధికారులు, మా హెడ్ ఆఫ్ ది హైడ్రాకున్న రంగనాథ్ గారిని కూడా ఆదేశించిన. రంగనాథ్ గారు వాళ్ళు టైం అడిగితే మీరు టైం ఇవ్వండి, ఎన్ని ఎక్స్క్వేటర్లు కావాలంటే పట్టపొగలే వెళ్ళండి, నేను ఉండక్కర్లేదు. వాళ్ళు చెప్పినట్లు ఏదైతే వారికి సంబంధించిన పింక్ కలర్ టీవీలు, పింక్ కలర్ యూట్యూబులు, ఆటోబులు, పింక్ కలర్ పేపర్లు ఫ్రంట్ లైన్లో వేస్తున్నారో అది నిజము అయితే మంత్రిగా నేనుండే ఇల్లు కానీ లేకుంటే నా తమ్ముడికి సంబంధించిన ఇల్లు కానీ ఉన్నా కొట్టేయండి అని ఆర్డర్ ఇచ్చిన. వాళ్ళు ఇంతవరకు ఇగో మేము వస్తున్నాం, కొత్త టేపు కొనుక్కున్నాం, ఒక పక్క ఇరిగేషన్ మాజీ మంత్రి వర్యులు ఒక పక్క పట్టుకుంటాడు హరీష్ రావు గారు, నేను ఎంఐడి మాజీ మంత్రిని నేను ఒక పక్క పట్టుకొని కొలుస్తా వస్తామని చెప్తారేమని ఎదురు చూస్తున్నా. రంగనాథ్ గారికి ఇంతవరకు వస్తున్నట్టు ఏం కమ్యూనికేషన్ ఇచ్చినట్టు లేదు. మర్చిపోతున్నారేమో అని మళ్ళీ మీరు నాకు గుర్తు చేశారు కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్న వాళ్ళకి. కానీ అదొకటే మీ ఛానల్స్ మొత్తం ఏ ఛానల్ మీరు ఎంటకు పెట్టబోతారో పెట్టకపోండి, ఇంకా కావాలంటే వాళ్ళకి ఆతిథ్యం కూడా ఇప్పుడు నేను ఉండే ఇంట్లో ఇప్పిస్తా. మంచిగా భోజనం టైంకి వస్తే భోజనం పెడతా, ఉదయం పూట టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ పెట్టి నా ఇంటినే వెనక సామెత ఉండేది కదా, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టమని, నా ఇల్లే సర్వే చేసి నన్నే ఆదర్శంగా తీసుకొని తప్పు ఉంటే కొట్టేయమని ఆదేశాలు ఇచ్చిన. ఇప్పటికైనా నేను ఇచ్చిన ఆదేశాలు ఒకవేళ నేను తెలుగులోనే మాట్లాడిన, తప్పు మాట్లాడలేదు. ఇప్పటికైనా మీ తొత్తులు, మీ ఎక్స్, వై, జెడ్, ఆర్టీబు, యూట్యూబు అన్నీ మీ ఛానల్స్, ఇంకా మీ పేపర్లు పనికొచ్చేయి పనికిరాని అందరిని తీసుకొని, ఇంకెవరైనా వస్తారంటే మిత్రులను కూడా తీసుకొని తప్పకుండా టీ టైంకి వస్తే నా దగ్గరే టీ తాగండి. కానీ మీరు ఒక్క కొట్టండి వచ్చి. హైడ్రాది ఎఫ్టీఎల్ఏ కాకుండా మీ ఆర్థిక లావాదేవీలు లేకుంటే మీ బిజినెస్లు వాటిలో అంటే నేను అనేది ఏంటంటే ఒక మనిషిని డీమోరల్ చేయాలి, ఒక మనిషిని బద్నాం చేయాలి అని ఏదైతే తాపత్రయపడుతున్నారో ఆ తాపత్రయపడి ఆ గుంటలో వాళ్లే పడతారనే తెలుసుకోకపోవటం వాళ్ళ అవివేకం. చాలా రకాలుగా చాలా విధంగా నా కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలు, లేకుంటే నా కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, లేకపోతే నా కుటుంబానికి సంబంధించిన నిజ జీవితంలో వాళ్ళు నడుస్తున్న నడక మీద ఏవైతే అనేక కామెంట్లు చేస్తున్నారు, ప్రతిదానికి వాళ్ళలాగా తొందరపడి సమాధానం చెప్పే రోజు స్పష్టంగా సమాధానం చెప్తా. తప్పు జరిగితే అది ఎవరు, నా తమ్ముడున్నా, నా కొడుకున్నా, నా భార్య ఉన్నా, ఎవరున్నా డెఫినెట్గా శిక్షకు వాళ్ళ అర్హులే. రైట్. అయితే ఇంకొకటి హైడ్రా సంబంధించింది, ఇది పులి మీద స్వారీ, ఇది మీరు